అమీర్పేట్ అగ్ని ప్రమాదంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీలగిరి భవన్లో ఎక్కడా రక్షణ పరికరాలు కనిపించలేదు. పాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు పోలీసులు. రాబోయేది వేసవికాలం కావడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అని తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని అంటున్నారు స్థానికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రానున్నది అసలే వేసవికాలం. ఇప్పటికే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కొంత కలకలం రేపుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పురాతన భవనాల్లో గత కొద్ది కాలంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరొక వైపు ఇప్పటికే హైడ్రాకు సంబంధించి అలాగే జిహెచ్ఎంసీతో పాటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు ఈ పాత భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకవైపు తనిఖీలు చేస్తూ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినది అమీర్పేట్లోని మైత్రివనం దగ్గర మైత్రివనంకి సంబంధించిన పక్కనే ఉన్న అంటే మైత్రివనంకి ఆనుకొని ఉన్న నీలగిరి భవన్ సంబంధించిన దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అంటే అక్కడ మంటలు రాకముందుకే దట్టమైన పొగ వెలువడడంతో వెంటనే అలర్ట్ అయిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యువకులు అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా వాళ్ళంతా కూడా వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు బయటికి దూకే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ భవనం ఎంత ఇరుకుగా ఉంది, ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ అగ్ని ప్రమాదం కనుక జరిగితే వెంటనే క్షణాల్లో బయటికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా ఇరుకుగా ఉండడం, ఒకదానికి ఒకటి ఆనుకొని షట్టర్స్ ఉండడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా మనకి భవనం చుట్టూ కేబుల్సే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. మనం చూడొచ్చు కూడా ఎక్కడ చూసినా కూడా కేబుల్స్ అలాగే ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్స్ మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే మాత్రం వెంటనే బయటికి రావడానికి ఇబ్బందులు అయితే ఈ భవనం దగ్గర మనకు చూస్తే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దాంట్లో చూస్తే కనుక ఇన్స్టిట్యూట్ నుండి ఒక్కసారిగా పొగలు వెలువడడం, అంటే ఒక లిఫ్ట్కు సంబంధించి ఆ లిఫ్ట్ పక్కన ఉన్న కేబుల్స్ మొత్తం కూడా అంటుకోవడం ద్వారా దట్టమైన పొగ వ్యాపించడం, అలాగే ఘాటు వాసన రావడంతో అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి దూకే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫైర్ ఇంజన్కి సంబంధించిన నిచ్చెన ఇది. దీని మీదకి వెళ్ళి వాళ్ళు దూకేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి నిచ్చెనతోటి వాళ్ళందరినీ థర్డ్ ఫ్లోర్ నుండి అయితే కాపాడి బయటకు అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు థర్డ్ ఫ్లోర్లో మనకు కనబడుతున్నాయి కాలిపోయిన కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనబడుతున్నాయి ఇక్కడ నుండి కూడా. అలాంటి కేబుల్సే మొత్తం లోపల కూడా అంటుకొని పోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ఇలాంటి భవనాలను ఏ విధంగా అధికారులు తనిఖీలు చేస్తారు, మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది యువకులు అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ఏవైతే సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయో వాటి అన్నిటినీ నేర్చుకోవడానికి ఈ ఆదిత్య ఎన్క్లేవ్కి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో నీలగిరి భవన్, ఇది నీలగిరి మైత్రివనంకి ఆనుకొని రైట్ సైడ్ లో ఉంటుంది. ఈ నీలగిరి భవన్ లో ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఇందులో ఉంటాయి. అనేక మంది యువకులు ఇక్కడ యువకులు గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఎక్కువగా ట్రైనింగ్ అనేది తీసుకుంటుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి అలాగే కోర్సులు నేర్చుకుంటారు. అలాంటి ఈ భవనం ఎంత భయంకరంగా ఉందో మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా కేబుల్స్ కనబడుతుంటాయి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ ఎక్కడా కూడా మనకు కనబడవు. కనీసం మంటలను ఆర్పేందుకు వినియోగించే పరికరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉండని పరిస్థితే మనకు కనబడుతుంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, కేబుల్స్ని ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలనేది కనుక వాళ్ళకు చెప్తే మరొక ప్రమాదం జరిగే అవకాశం ఉండదనేదే మనకు సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, హైదరాబాద్.